వరంగల్ వెస్ట్ కాన్స్టిట్యూషన్లో అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. అన్ని పార్టీలు ఈ సెగ్మెంట్ టార్గెట్గా పావులు కదుపుతున్నాయి. పొత్తు పెట్టుకుంటున్న పార్టీలు సైతం వెస్ట్ సీట్కే పట్టుబడుతున్నాయి. దీంతో జిల్లాలోనే పశ్చిమ నియోజకవర్గం హాట్ సీట్గా మారింది. వెస్ట్ సెగ్మెంట్ నుంచి బరిలో దిగాలని ఆశిస్తున్న కాంగ్రెస్ ఆశావహుల లిస్ట్ అర డజన్కు పైగానే ఉంది. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సైతం ఇక్కడి నుంచే పోటీ చేయాలని భావిస్తున్నారు. జనగామలో పొన్నాలకు గెలుపుపై డైలమా ఉండటంతో ఆలోచన మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ సీటును ముందు తన అనుచరులకే ఇప్పించుకోవాలని చూసినా ఇప్పుడు మాత్రం తానే బరిలో దిగేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. వెస్ట్ సీట్ కోసం ఇప్పటికే చాలా మంది నేతలు హై లెవెల్లో ట్రై చేస్తున్నారు. వీరిలో మాజీ మేయర్ ఎర్రబల్లి స్వర్ణ, నాయని రాజేందర్ రెడ్డి, కొండపల్లి దయాసాగర్, డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, గంటా నరేందర్ రెడ్డిలున్నారు. వీరంతా పొన్నాల అనుచరులే కావడం విశేషం. తాజాగా టీఆర్ఎల్డీ నుంచి ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ సైతం ఇక్కడ నుంచే బరిలో దిగాలని భావిస్తున్నారు. కాంగ్రెస్ టీఆర్ఎల్డీ పొత్తులో భాగంగా తనకు వరంగల్ వెస్ట్ టికెట్ కేటాయించాలని ఆయన కోరినట్లు సమాచారం. ఇందులో భాగంగానే దిలీప్ కుమార్ నియోజకవర్గంలో గ్రౌండ్ వర్క్ కూడా స్టార్ట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టీడీపీ బీజేపీలు సైతం పశ్చిమనే కోరుకుంటున్నాయి. ఇప్పటికే టీడీపీ నుండి వేం నరేందర్ రెడ్డి, అనిశెట్టి మురళి, సంగా మల్లేశంలు టికెట్ ఆశిస్తున్నారు. ఇక బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, రావు పద్మ అమరేందర్ రెడ్డిలు ఆశలు పెట్టుకున్నారు. పొత్తులో భాగంగా పశ్చిమను తమకే కేటాయించాలని బీజేపీ పట్టుబడుతోంది. ఇదే జరిగితే టీడీపీకి చెందిన వేం నరేందర్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచే అవకాశం ఉంది. తెలంగాణ ఉద్యమంలో వెస్ట్ సెగ్మెంట్ కీలక పాత్ర పోషించడంతో టీఆర్ఎస్ సైతం ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. అన్ని పార్టీలతో పాటు ప్రజా సంఘాల నేతలు, విద్యార్థి జేఏసీ నాయకులు కూడా ఇక్కడి నుంచి ఇండిపెండెంట్గా బరిలో దిగేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరి వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ప్రజలు ఈసారి ఎవరికి పట్టం కడతారో చూడాలి మరి.